హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి భారతీయ రాజకీయ వ్యవస్థలోని చట్టాల గురించి చెప్తున్నాం కదా. సో దానికి సంబంధించిన టాపిక్ కంటిన్యూషన్ చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్లోకి వచ్చేసరికి మనం భారత చట్టం 1853 దీని గురించి అని చెప్పాం కదా. సో ఈ రోజు వచ్చేసరికి బ్రిటిష్ చక్రవర్తి పాలన ద క్రౌన్ రూల్ 1858 to 1947. సో దీని గురించి అని చెప్పుకుందాం. 1858 నుంచి 1947 మధ్యకాలంలో చేసిన చట్టాలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అని పేర్కొంటారు. ఓకే, భారత ప్రభుత్వ చట్టం 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1857లో సిపాయిల తిరుగుబాటును సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది? 1857. సో 1857లో సిపాయిల తిరుగుబాటును ఈస్ట్ ఇండియా కంపెనీ సమర్థవంతంగా అణచలేదనే ఉద్దేశంతో పార్లమెంటు 1858 చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది. సో ఏ చట్టం ద్వారా? 1858 చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా పాలన రద్దు చేయబడింది. దీని ప్రకారం భారతదేశం బ్రిటిష్ మహారాణి పేరుపై పాలించబడుతుంది. ఓకే, ఈ చట్టంలోని అంశాలు: భారత గవర్నర్ జనరల్ అనే హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి యొక్క ప్రతినిధిగా వైస్రాయ్ పాలిస్తాడు 5 సంవత్సరాల పాటు. ఆ విధంగా భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్గా నియమితులైన వారు లార్డ్ చార్లెస్ కానింగ్. ఓకే, కొత్తగా భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనే పదవిని సృష్టించారు. ఇతను బ్రిటన్ మంత్రివర్గంలో సభ్యుడై ఉండి బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. భారత రాజ్య కార్యదర్శికి సహాయంగా 15 మంది సభ్యులతో కూడిన సలహా మండలి అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఈ విధంగా నియమించబడిన మొదటి భారత రాజ్య కార్యదర్శి చార్లెస్ వుడ్స్, చివరి బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ డైరెక్టర్ అన్నమాట. నెక్స్ట్, ఇండియా మరియు ఇంగ్లాండ్లో దావాల వ్యవహారం చూడటం కోసం సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. సో ఇగోండి, మహారాణి పేరు మీదుగా జరుగుతుంది, బ్రిటిష్ మహారాణి పేరుపై పాలించబడుతుంది అనేసి. ఇగోండి, విక్టోరియా మహారాణి, బ్రిటిష్ మహారాణి. ఓకేనా, సో ఆవిడ ఫోటో ఇది. సో ఇగోండి ఇక్కడ రాణి, ఆవిడ పేరు మీదనే బ్రిటిష్ పార్లమెంట్. సో అదేంటంటే భారత రాజ కార్యదర్శి, అలాగే వైస్రాయ్, గవర్నర్ జనరల్, కలెక్టర్, తాలూకా అధికారి, గ్రామాధికారి అనమాట. ఈ చట్టం యొక్క ప్రాధాన్యత: బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వ్యవస్థను రద్దు చేసి ద్వంద్వ పాలనకు ముగింపు పలికారు. ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ఈ చట్టం ప్రవేశపెట్టింది. సో ఇక్కడ నోట్ అని ఇచ్చారు. 1858 నవంబర్ 1న ఈ చట్టాన్ని లార్డ్ కానింగ్ అలహాబాద్లో ప్రజలకు చదివి వినిపించారు. మరియు 1858 నవంబర్ 1న భారతదేశానికి రాజధానిగా ఒకరోజు అలహాబాద్ను ప్రకటించారు. ఈ చట్టంపై చేసిన వ్యాఖ్యలు: ఈ చట్టాన్ని గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంగా పేర్కొన్నారు. విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్రాలకు మ్యాగ్నా కార్టా వంటిది అని అభివర్ణించింది. ఈ చట్టాన్ని టీబీ మొఖాలే ప్రాజ్ఞా నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్, ఏం చట్టాలు? భారత కౌన్సిల్ చట్టాలు, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్స్. కౌన్సిల్ చట్టాల తాలూకా ప్రధాన ఉద్దేశము: భారతదేశంలో చట్టసభలను ఏర్పాటు చేసి క్రమక్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కౌన్సిల్ చట్టాల తాలూకా ప్రధాన ఉద్దేశం. సో ఫస్ట్ కౌన్సిల్ చట్టం 1861. సో దీని తాలూకా ముఖ్యాంశాలు ఏమిటి? శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. 1862లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 భారతీయులను అనధికార సభ్యులుగా లెజిస్లేటివ్ కౌన్సిల్కు నామినేట్ చేశారు. ఈ విధంగా నామినేట్ చేయబడిన భారతీయులు బెనారస్ రాజు ఈశ్వర్ ప్రసాద్ నారాయణ్ సింగ్, పాటియాలా మహారాజు మహేందర్ సింగ్, బాంబే ప్రెసిడెన్సీ సర్ దినకర్ రావు. 1833 చార్టర్ చట్టం ప్రకారం తొలగించిన బొంబాయి మరియు మద్రాస్ ప్రెసిడెన్సీల శాసనాధికారాలను ఈ చట్టం ద్వారా పునరుద్ధరించారు. అందుకే ఈ చట్టాన్ని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. అంటే 1773 చట్టాన్ని కేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పేర్కొంటారు. ఓకేనా, చూడండి, 1861 చట్టాన్ని వికేంద్రీకరణకు నాందిగా పేర్కొంటారు, 1773 చట్టాన్ని కేంద్రీకరణకు నాందిగా పేర్కొంటారు. బెంగాల్ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, పంజాబ్లో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా 6 నెలల కాల పరిమితి గల ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారం వైస్రాయ్కు కల్పించడం జరిగింది. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో అంటే మంత్రిత్వ శాఖల కేటాయింపు విధానానికి చట్టబద్ధత కల్పించారు.
శాసనమండలి సభ్యుల సంఖ్యను 6 నుంచి 10కి పెంచారంట. ఓకేనా. సో 6 నుంచి 10కి పెంచారు. నెక్స్ట్ 1860లో కేంద్ర స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఓకే, కేంద్ర స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు. భారతదేశంలో 3 హైకోర్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సో ఇక్కడ మళ్ళీ నోట్ ఇచ్చారు. 1862లో వరుసగా కలకత్తా, మద్రాస్, బొంబాయిలో హైకోర్టు ఏర్పాటు చేయబడ్డాయి. 1866లో అలహాబాద్ హైకోర్టును ఏర్పాటు చేశారు. 1861 కౌన్సిల్ చట్టం చేసినప్పుడు భారతదేశ వైస్రాయ్ లార్డ్ కానింగ్ కానీ 1862లో 3 హైకోర్టులను ఏర్పాటు చేసినప్పుడు భారతదేశ వైస్రాయ్ లార్డ్ ఎల్జిన్. ఓకే, భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు కాగా చివరి హైకోర్టు 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేశారు. ఓకే, 2023 మే నాటికి 25 హైకోర్టులు భారతదేశంలో ఉన్నాయి. సో ఓకేనా, ఇది కౌన్సిల్ చట్టం 1861. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి 1892 కౌన్సిల్ చట్టం గురించి అని చెప్పుకుందాం. ఓకేనా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఉండేవి ఇవన్నీ కూడా నేను షార్ట్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి షార్ట్ కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ ఓకేనా, థ్యాంక్ యూ.